నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. ఓన్లీ ఒక రీజన్ ఏంటంటే ఆయన ఏదైతే కామెడీ టైమింగ్ ఉంటుందో నెక్స్ట్ లెవెల్ చెప్పింది. ఒకప్పుడు మనకి బుజ్జిగాడు వాటిలో చూసి ఎలా ఫీల్ అయ్యామో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే చాలా కనిపించింది. చాలా వరకు ఎంజాయ్ చేసాం ఛాన్స్ అయితే. కాకపోతే ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ తప్ప వాళ్ళు ఏదైతే చెప్పిన హర్రర్ కామెడీ అయితే కంప్లీట్గా మిస్ అయింది. ఎక్కడ హర్రర్ లేదు, కామెడీ లేదు, వాళ్ళు చెప్పిన ఫ్యాంటసీ ఎక్కడా లేదు. ఏదో ఆయన బడ్జెట్ పెట్టారు కాబట్టి అన్ని కోట్లు వాడుకున్నారు తప్ప అంత పెట్టే బడ్జెట్ అవసరం లేదు. హీరోయిన్స్ కూడా ఇది ఇరికించాలన్నట్టు ఇరికించుకున్నారు తప్ప అసలు స్టోరీకి అవసరం లేని హీరోయిన్ ట్రాక్ అది. సాంగ్స్ కూడా అంతే, అసలు సంబంధం లేని సాంగ్స్ పెట్టుకున్నారు. కంప్లీట్ గా కొంచెం ఒక ఏదైతే ఒక హాస్పిటల్ సీన్ ఉంటుందో అక్కడ వరకు ఆ సీన్ ఒక్కటి చాలా బాగుంది. దాని వరకు ఎన్నిసార్లు చూసినా మరి బోర్డు కొట్టడం. మనకి ఏదైతే 1 ఒక్కనే వాటిలో ఒక సీన్ ఉంటుంది కదా ఇంటర్వల్ బ్లాక్, అలాంటి ఒక ట్రై చేసుకున్నారు. దాని వరకు ఎక్స్ట్రా ఉన్నా సరే బట్ ఓవరాల్ చూసేటప్పుడు ఎందుకో మారుతి బాగా కన్ఫ్యూజ్ అయ్యాడు. మారుతే కాదు ఆడి చూసే వాళ్ళని కూడా చాలా కన్ఫ్యూజ్ చేయాలని అనిపించింది. సో కంప్లీట్ గా సెకండ్ హాఫ్ మొత్తం గందరగోళంగా వెళ్ళిపోయింది. చాలా మందికి అర్థం కాదు, సింగిల్ సినిమా చూసే చాలా మందికి అర్థం కాదు. సినిమాలో ఇంకో పాజిటివ్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు జోకర్ గెటప్ లో ఒక రాడ్ పట్టుకొని నిల్చొని ఉంటాడు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అది ఎందుకు వర్కౌట్ అయిందంటే చూసే వాళ్ళందరూ జోకర్లు 90 mm రాడ్ దించమని చెప్పి సింబాలిక్ గా చెప్పారు. దాని వరకు బాగా సెట్ అయింది. అసలు సంబంధం లేదన్నా, ఎందుకు ఇచ్చేది కూడా తెలియదు. అంటే ఏదో ప్రమోషన్ బాగా వాడుకున్నారు. ఒక ముసలాడి గెటప్ వేసుకొని ఉంటుంది కదా, చాలా మంది ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకున్నారు. అది లేదు సినిమాలో. ఎందుకని ఇంకా చెప్పుకోవడం దాని గురించి. అలాంటివి ఏదైనా హైట్ చేసుకుని ఒక థియేటర్కి వచ్చినప్పుడు సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది. కానీ ఆల్రెడీ మనల్ని షాక్ చేసి థియేటర్ లేకపోతే షాక్ అవుతారు. ఇప్పుడు ఎమోషనల్ సీన్ లో బాగుంది కానీ తమన్ గారు కొన్ని బీజం అయితే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న చాలా చిరాగా అనిపిస్తుంది. చాలా లౌడ్ గా కొడుతున్నారు తప్ప అందులో సోల్ లేదు, ఏమీ లేదు. నెగిటివ్ అంటే మాత్రం బీజం అని చెప్పుకోవచ్చు. ఒక ఎమోషనల్ సీన్స్ లో తప్ప ప్రతి దగ్గర కూడా ఆ రాజేశ్వర బీజం కొట్టాడు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే హీరోయిన్ ఫైట్ దగ్గర కూడా రాజేశ్వర బీజం పెట్టాడు బ్రో, ఆ లెవెల్ లో కొట్టుకున్నాడు. బట్ ఓన్లీ క్లైమాక్స్ ఏదైతే ఉందో దీని అయితే బాగుంటుంది. సినిమా బాగుందన్న, తమన్ బీజిఎం కూడా బాగుంది. అదే లౌడ్ గా ఉంది, థియేటర్ సౌండ్ ఎఫెక్ట్ ఇది నేను సెకండ్ టైం చూడటం. అశోక్ స్క్రీన్ వల్ల చూస్తాను. ది బెస్ట్ స్క్రీన్ అది సౌండ్ లో. అక్కడ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ అది అశోక్ స్క్రీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ సౌండ్ లో. అక్కడ కూడా ఇదే వచ్చింది. సరే తమన్ బీజిఎం బాగా కొట్టినాను, న్యాయం చేసిండన్న. సినిమా బాగుంది, ఎమోషన్ సీన్స్ చూడండి, అందరూ కలిసి చూడండి, బాగుంది. ఓకేనా, పార్ట్ 2 కూడా ఉందన్న, పార్ట్ 2 ఉంది, తొందరలో వస్తుంది పార్ట్ 2 ఉంది కానీ దాని స్కోప్ లేదు. ఏదో జనాల్ని సింబాలిక్ గా చెప్పాలని చెప్పి మీరు జోకర్ రా బాబు అని చెప్పడానికి పెట్టట్టుంది. అది జోకర్ సీక్వెన్స్ అయితే సేమ్ అలా అనిపించింది. రాడ్ పట్టుకొని 90 mm రాడ్ పెట్టాడు. చాలా వరకు క్లైమాక్స్ ఒకటి బాగుంది కానీ ఏదైతే ఫస్ట్ లో వచ్చే బిల్డప్ ఇవన్నాయో దాని ఈజీ తెలిసిపోతుంది. డూప్ పెట్టారు వాళ్ళు, ఏదో హై బడ్జెట్ పెట్టాలని పెట్టారు తప్ప అవి సినిమా అవసరం లేదు. ఓన్లీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉంది మాత్రం అది చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అన్న నేను ఒకటి అడుగుతున్నా, సినిమాలో మెయిన్ ఫైట్ కానీ మెయిన్ హీరోయిన్ హీరోయిన్స్ అయితే హీరోయిన్స్ అసలు సంబంధం లేదు. బట్ ఓన్లీ కాస్ట్ ఏంటంటే హాస్పిటల్ సీన్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడనరీ ఉంది. మీరు మహేష్ వచ్చి ప్రభాస్ గారిని బాహుబలి కూడా అలాంటి ఎమోషన్స్ అయితే పడలేదు. చాలా బాగా పడింది, చాలా బాగా చేశాడు కూడా. ఎక్కడ కూడా డాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు. తన కామిక్ టైమింగ్ అయినా, తన ఎమోషనల్ సీన్స్ అయినా, నాచురల్ సాంగ్ లో డాన్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బట్ ఓన్లీ డ్రాప్ అయ్యారంటే సెకండ్ హాఫ్ ఉంటే ఆ స్క్రీన్ పే మేము అందరికీ అందుకోవచ్చు. ప్రభాస్ వరకు 4 ఇవ్వచ్చు, కాకపోతే మారుతి గారికి 2 ఇవ్వచ్చు. బ్రో ఓం రాజు గాని ఒక్కసారి 2.5 పెట్టొచ్చు, 2.5 పెట్టొచ్చు. 2.5 కాదు, ఓం రాజు గాని పిలిపించి కూర్చుండా పెడితే మూవీ తగ్గిందా? కాదు చెప్పు. ఫస్ట్ హాఫ్ లో ఏముంది చెప్పు, నువ్వే చెప్పు. ఏముంది చెప్పు బ్రో, ఏముంది చెప్పు. బుజ్జిగాడు లేడు, నేను అదే చెప్పా లేదు అని అన్నావు. ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ వాడుతున్నారు. మనకి ఏదైతే బుజ్జిగాడ్లో అయినా సరే, డార్లింగ్ అయినా సరే, దానికంటే ముందు ఒక ఈశ్వర్లో ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది. ఒకటి చెప్పి డైలాగ్ చేంజ్ ఒక షిఫ్ట్ ఉంటుంది. అది బాగా వాడుకున్నారు. ఆయన మాత్రం నీ ఓన్లీ డ్రాప్ ఏంటంటే మారుతి గారి సెకండ్ హాఫ్ లో పెట్టే స్క్రీన్ పే అది చాలా మందికి అర్థం కాదు. చూసుకొని కావాలండి వీకెండ్ మీరు చూసుకోండి, ఓకే.
నేను సెకండ్ టైం చూడడం. లాస్ట్ టైం ఆల్రెడీ అశోక్ వాళ్ళని చూసి వచ్చాను. సెకండ్ టైం ఎందుకు వచ్చినామండి మళ్ళీ? ఎందుకు వచ్చినావు? నచ్చకపోతే ఎందుకు వస్తారు? నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికైనా సెకండ్ టైం వచ్చేది ఇన్వాల్వ్ అయ్యడానికి యాంటీ సోషల్ ఇక్కడ చూసే వాళ్ళకి మీడియా అంతా చాలా మంది తెలుసు. నేను ప్రతి మూవీకి వస్తాను. ప్రతి మూవీ నేను శ్రీరాములో ఫస్ట్ చూస్తాను. నైట్ షో పడలేదు కాబట్టి మళ్ళీ శ్రీరాములు ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను. అండ్ నేను ఒక ప్రభాస్ ఫ్రెండ్. వాళ్ళందరికీ తెలుసు. అక్కడ కావాలని టికెట్ కౌంటర్లో ఉంటా చూసుకోండి. నేను హీరోని అనట్లేదు లేదు. మాకు కావాల్సిన ఇదైతే పెట్టుకున్నారు. ఆయన ఇంకొకసారి కూడా వస్తారు. ఫ్యామిలీ చూసుకుని ఇంకోసారి వస్తాను. నేను దాని అనట్లేదు. నేను ఆయన బాగా చేయలేదు, ఆయన యాక్టింగ్ బాగాలేదు అని చెప్పట్లేదు. బట్ ఒకటి ఇయర్ లో ఏదైనా మంచి సినిమా పడకపోతే మాత్రం ఆయన ఏదైతే హాస్పిటల్ సీన్ ఉందో ది బెస్ట్ సీన్ అయితే ఆయన కెరీర్ లోనే కాదు. నువ్వు డైరెక్ట్ ఫ్యాన్ ఏమనుకో అది అన్న బాబు కింద పడే వద్దు. మా దేవుడు రాజు, వాడి పేరు ప్రభాస్ రాజు. సినిమాలోని అన్నకి అక్కర్లేదు సింహాసనం, ఎందుకంటే స్క్రీన్ లే అతని రాజ్యం. నీటిలో ఉంటే చేపలు, సినిమాలో అదిరిపోయారు పాపలు. ఫైనల్ గా ఒకటే మాట, పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పొంగల్ పండగ. అన్న హిట్ కొట్టాడు అంతే. ప్రభాస్ అన్న హిట్ కొట్టేశా.